హలో అండి. నేను మీ శ్రీను వ్లాగ్స్. ఇప్పుడు మనం ఉన్నది గుండుగొలంలో ఉన్నాము. ఈ గుండుగొలం నుండి రావులపాలెం వరకు 92 కిలోమీటర్లు సోలోగా రైడ్ చేస్తున్నానండి. పోయేటప్పుడు మొత్తం మీకు దారిలో ఉన్న ఊర్లు, అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలాలు మొత్తం వ్యూ మీకు చూపించుకుంటూ తీసుకుని వెళ్తానండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది భీమడోలు అండి. ఈ భీమడోలు నుండి నెక్స్ట్ రాబోయే ఊరికి మనం వ్యూ చూసుకుంటూ వెళ్దామండి. ఈ పక్కన ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది చూడండి. కొంచెం ముందుకెళ్తే భీమడోలు సెంటర్ వచ్చిందండి. అటు లోపలికి వెళ్తే ద్వారకా తిరుమల వెళ్ళొచ్చు. మనం వెళ్ళబోయేది స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రోడ్లో వెళ్తేనే ద్వారకా తిరుమల వెళ్ళొచ్చండి. మనం ఇప్పుడు వెళ్ళే దారికి రైట్ సైడ్ ఒక టెంపుల్ కనపడుతుంది కదండి. ఆ టెంపుల్ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అండి. ఆ టెంపుల్కి కొంచెం ఇంకా ముందుకు వెళ్తే కొత్తగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి బోర్డు. దీనికి అటు సైడ్ ఉంటుందండి టెంపుల్. అదిగో మీకు కనపడుతుందని అనుకుంటున్నా. వరి పొలాలు ఇప్పుడిప్పుడే నాట్లేయడానికి రెడీ చేస్తున్నారండి. నెక్స్ట్ రాబోయేది కుర్రేళ్ళగూడెం. మనం కుర్రేళ్ళగూడెంలోకి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు. ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు. ఈ వీడియో నేను గుండగోలు నుండి ఎందుకు పెట్టానంటే అండి, నేను అంతకుముందు గొల్లపూడి నుండి గుండగోలం వరకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టి ఉంచాను. మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కొబ్బరి చెట్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇదేదో రైస్ మిల్లా ఉందండి ఇది. నేను ఇప్పుడు గుండగోలం నుండి రావులపాలెం వరకు ఎందుకు చూపిస్తున్నానంటే, నల్లజర్ల మీదుగా వెళ్ళి రాజమండ్రి పోయే దారి కూడా త్వరలో మీకు అది కూడా చూపిస్తానండి. నెక్స్ట్ మనం పుల్ల ఊరు ఎంటర్ అవుతున్నామండి. ఈ పుల్ల అనే ఊర్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ చూస్తున్నారు అయితే స్కిప్ చేయకుండా చూడాలని కోరుతున్నానండి. ఎందుకంటే మీరు ఫుల్గా చూస్తేనే మన ఛానల్కి ఒక గుర్తింపు అన్నది ఉంటుంది. అందుకని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ కొట్టండి, కామెంట్లు కూడా చేస్తూ ఉండండి. ఇలా ఈ పొలాలను చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన పశువులకి గడ్డి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఏదో ఊరు వచ్చిందండి. అయితే నేను బోర్డు చూడలేదు. బోర్డు అయితే చూడలేదు కానీ కింద కిలోమీటర్లో రాసి ఉన్నాయి కదా రాళ్ళు. దాని మీద చూస్తే
తాడేపల్లిగూడెం ఇంకా 17 కిలోమీటర్లు ఉందని చూపించింది. నెక్స్ట్ రాబోయేది కైకరం అనే ఊరండి. ఈ కైకరం అనే ఊర్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి ఉందండి. ఈ ఆలయం బాగా ఫేమస్ అయిన ఆలయం అండి. అంతకుముందు మన ఛానల్లో కైకరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వారం రోజులు జరుపుతారండి. ఈ వారం రోజుల్లో మనం ఒక రోజు వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేసి పెట్టాను. మన ఛానల్లోకి వెళ్ళి ఆ ఫుల్ వీడియో చూడొచ్చండి. నెక్స్ట్ రాబోయే ఊరు చేబ్రోలు. ఈ చేబ్రోల్లో రైల్వే స్టేషను రోడ్డు పక్కనే ఉండిద్ది. ఇక్కడ రోడ్డు చూసుకుంటూ అలాగే రైల్వే స్టేషన్ చూసుకుంటూ వెళ్దామండి. ఈ చేబ్రోల్లో మనం వెళ్ళేటప్పుడు మన రైట్ సైడే హోటళ్ళు ఉంటాయండి. ఇగో చూడండి, చిన్న చిన్న క్యాబిన్ హోటల్ అన్నీ. ఇక టిఫిన్ తినేసి మనం వెళ్ళొచ్చండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ రాబోయేదే చేబ్రోలు సెంటర్ అండి. ఇది మన ఎదురుగుండా ఒక బోర్డు కనపడుతుంది కదా, రైట్ సైడ్కి వెళ్తే భీమవరం వెళ్తుందండి. ఇంకా స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి, వైజాగ్, కోల్కతాకి వెళ్తుందండి ఈ రోడ్డు. మనం రావులపాలెం వెళ్ళేది కూడా స్ట్రైట్గానే వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఊరు ఉంగుటూరు అండి. అది మనకు ఎదురుకుండా ఒక బిల్డింగ్ కనపడుతుంది చూడండి. ఇది పురాతన బిల్డింగ్ లాగా ఉంది. ఇదిగో చూసారా? కొంచెం ముందుకెళ్తే ఉంగుటూరు టోల్గేట్ వస్తుందండి. మనం చూస్తున్న ఈ పొలాలకు మధ్యలో ఒక స్తంభాలు కనపడుతుంది చూడండి. చూసారు కదా? ఇక్కడ నుండి ఒక 6-7 కిలోమీటర్లు వెళ్తే తాడేపల్లిగూడెం వచ్చిద్దండి. తాడేపల్లిగూడెం బైపాస్కి వచ్చామండి. ఈ బైపాస్ నుండి ఇంకా 7 కిలోమీటర్లు రైట్ సైడ్కి వెళ్తే తాడేపల్లిగూడెం వస్తుందండి. మన ఎదురుగుండా ఒక బస్సు వెళ్తుంది కదండి, ఆ బస్సు తాడేపల్లిగూడెం వెళ్తుందండి. అంటే మనం రావులపాలెం వెళ్ళాలంటే అటు తాడేపల్లిగూడెం ఊర్లోంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు బైపాస్ మీద కూడా వెళ్ళొచ్చు. మనం బైపాస్ మీదే వెళ్దామండి. ప్రతిసారి చెప్తున్నట్టే ఇప్పుడు కూడా చెప్తున్నానండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా కొత్తగా చూసేవాళ్ళు చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటే మన ఛానల్ కూడా కొంచెం బాగుంటుందండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇంతకుముందు మన ఛానల్లో గొల్లపూడి నుండి గుండగోళం వరకు ఒక వీడియో పెట్టే కదండి. ఆ వీడియో వ్యూస్ బాగానే వచ్చిందండి. ఆ గుండగోళం నుండి ఇప్పుడు రావులపాలెం వరకు ఈ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఇక్కడ ఒక పెద్ద చర్చి కట్టారు చూడండి, బాగుంది కదా. పక్కన ఇండియా ఫ్లాగ్ కూడా అట్ట ఎగురుతుందో చూడండి. సరే, గొల్లపూడి ఫ్లేవర్ దగ్గర నుండి కృష్ణానది మీదుగా
కొత్తగా వంతెన నిర్మించారు కదా, అటువైపు మంగళగిరి వరకు ఒక వ్లాగ్ తీసి మీకు చూపిస్తాను. నేను ఇలా రోడ్ వ్యూ చూపించుకుంటూ వీడియో తీసుకెళ్ళడం వల్ల కొంతమందికైనా ఉపయోగపడవచ్చండి. ఎందుకంటే కొంతమంది కారులో వెళ్ళే వాళ్ళకి, బైక్ మీద ఊర్లు వెళ్ళే వాళ్ళకి ఏ ఊరు నుండి ఏ ఊరికి వెళ్ళాలన్నది మన వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోయిద్దండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. ఇదిగోండి, మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహాలు కనపడుతూనే ఉంటాయి. మనకి ఎదురుగుండా ఒక బోర్డు కనపడుతుంది కదండి, రావులపాలెం 36 కిలోమీటర్లు అని రాస్తుంది. మనం ఇంకా 36 కిలోమీటర్లు రైడ్ చేస్తే రావులపాలెం వచ్చిద్దండి. ఇంక నెక్స్ట్ రాబోయేది దువ్వ ఊరండి. నెక్స్ట్ రాబోయే ఊరు తెత్తలి అండి. ఈ తెత్తలి ఊరు దాటగానే తణుకు ఊరు వచ్చిద్దండి. ఈ తణుకులో ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంటుందండి రోడ్డు పక్కన. ఇదిగోనండి, ఆకుల శ్రీరాములు కాలేజ్ ఏదో దీని పేరు. ఇక్కడ అంత ముందు కూడా ఒక సినిమా తీశారండి, వాళ్ళ అబ్బాయో ఎవరు అనుకుంటా, శ్రీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమా. ఇప్పుడు కదండి ఛానల్ అవుతుంది సినిమా. ఇక్కడ బిల్డింగ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడతో తణుకు ముగింపండి. మన ఎదురుగుండా ఒక బోర్డు కనపడుతుంది కదండి, ఈ బోర్డులో రావులపాలెం ఇంకా 25 కిలోమీటర్లు, రాజమండ్రి 56 కిలోమీటర్లు అని చూపిస్తుందండి. మనం ఇంకా 26 కిలోమీటర్లు జర్నీ చేయాలి. తణుకు దాటి కొంచెం ముందుకు వచ్చామండి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ అంటండి. జనాలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ కొంచెం ముందు నుంచి కూడా ట్రాఫిక్ ఉంది. ఏంటని అనుకుంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ మీటింగు, ఇక్కడ జనాలు, ఈ వ్యూ మొత్తం చూసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఇంకా వామ్మో, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దగ్గర దగ్గర చాలా టైం పట్టిందండి. ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు కదా,
రోడ్డు బ్లాక్ అయిపోయింది. అక్కడికి కొంచెం 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 దాటుకుంటూ మనం ముందుకు వచ్చామండి. ఈ బైపాస్లో కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే నిడదవోలు వెళ్ళిద్దండి. మనకి ఎదురుగుండా బోర్డు కనపడుతుంది కదండి, ఈ ఊరు పేరు పెరవలి అంటారు. ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడలేదండి, ఎందుకంటే ఇది రోడ్ వ్యూ కదా, అందుకని మీకు రోడ్ వ్యూ మొత్తం చూపించుకుంటూనే తీసుకుపోతా ఉన్నాను. నెక్స్ట్ రాబోయే ఊరు ముక్కామల అనే ఊరు రాబోతుందండి. మనం ఇంచుమించులో రావులపాలెం దగ్గరలోకే వచ్చాము. ఇప్పుడు మనకు బోర్డు వెళ్ళింది కదా, అదేనండి. ఈ ట్రక్కుల పైన ఏదో హెవీ లోడ్లు ఉన్నాయి, అందుకని ఇలా సైడ్ పెట్టి ఆపేశారు. అదిగోండి, ఆ రోడ్డు గుండా వెళ్తే ముక్కామల అనే ఊరు వెళ్ళిద్దండి. అది మనం వెళ్ళే స్పీడ్ కన్నా మన ముందు ఒక వెహికల్ వెళ్తుంది చూడండి. ఇదిగో దీని టైర్ చూడండి ఎడ తిరుగుతుందో. ఇది మనతో పాటు సమానంగా స్పీడ్గా వస్తున్నాడండి. మనం వెళ్ళే రైట్ సైడ్ గుళ్ళు ఉన్నాయి చూడండి, ఇవిగో. ఇంకా ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. మనకి రావులపాలెం వెళ్ళే కొద్దీ అరటి తోటలు, కూరగాయల తోటలు అలాంటివి కనపడుతూ ఉంటాయండి. ఇందాక మీకు ఒక ఆలయం చూపిస్తానని చెప్పా కదా, వెంకటేశ్వర స్వామిది. ఇదేనండి ఆలయం. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుద్దండి. ఇక్కడ నుండి మనం ముందుకెళ్దాం. మనకి ఎదురుగా బోర్డు కనపడుతుంది కదండి, ఇది అన్నవరపాడు. ఈ అన్నవరపాడు ఊరు నుండి కొంచెం ముందుకెళ్దాం. మనం ఉన్న ఇక్కడ నుండి ఇంకా రావులపాలెం వెళ్ళడానికి 10 కిలోమీటర్ల దూరం ఉందండి. నెక్స్ట్ రాబోయేది సిద్ధాంతం బ్రిడ్జి అంటారు కదండి. ఈ బోర్డు కనపడుతుంది కదండి, కొంచెం ఎదురుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే ఇదిగో ఈ రోడ్డు గుండా ఇది నరసాపురం, భీమవరం వెళ్ళొచ్చండి. మనం స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు సిద్ధాంతం బ్రిడ్జి మీదకి వెళ్తామండి. అంటే రావులపాలెం బ్రిడ్జి అంటారు కదండి, ఇప్పుడు ఆ బ్రిడ్జి మీదకి వెళ్తాం. ఈ యొక్క నది పేరు వశిష్ఠ నది అంటారండి. ఇప్పుడు మనం రావులపాలెం వెళ్తున్నాం కదండి. ఈ రావులపాలెం నుండి రావులపాలెంలో కోనసీమ ముఖద్వారం అని ఒక ద్వారం ఉండిద్దండి. ఆ ద్వారం కింద నుండి వెళ్తే అమలాపురం వెళ్ళొచ్చు. అదే ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే జొన్నాడ బ్రిడ్జి వచ్చింది. జొన్నాడ బ్రిడ్జికి అవతల వెళ్ళిన తర్వాత కట్ట దిగి కట్టంపుడ వెళ్తే కోటిపల్లి వచ్చిద్దండి. ద్రాక్షారం కూడా వెళ్ళొచ్చు, అలాగే కాకినాడ కూడా వెళ్ళొచ్చు, అలాగే యానం కూడా వెళ్ళొచ్చండి. ఇటు నుండి వెళ్ళే వాళ్ళకి ఇది దగ్గరండి. ఈ రావులపాలెం బ్రిడ్జి దగ్గర ఇటకల పట్టీలు ఎక్కువే ఉంటాయండి. ఇదిగో చూడండి.
మనం ఇప్పుడు ఈతకోట వచ్చామండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంతర్వేదిలే దారి ఉండిద్దండి. మీకు అది కూడా చూపిస్తాను. మనకి ముందు కనపడుతుంది కదండి, ఇదేనండి టోల్ గేటు. ఈ టోల్ గేట్ దాటిన తర్వాతే అంతర్వేదిలే రోడ్డు ఉంటుంది. ఇదేనండి, ఈ రోడ్డు గుండా వెళ్తే అంతర్వేది వెళ్ళిద్ది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి, అమలాపురం 39 కిలోమీటర్లు ఉంది. అంటే ఇంచుమించులో మనం రావులపాలెం వచ్చినట్టే. మనం రావులపాలెంకి వెళ్దామండి. ఇక ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది చూసారా, కొత్తపేట 10 కిలోమీటర్లు, వాడపల్లి 9 కిలోమీటర్లు, కడిపులంక 20 కిలోమీటర్లు అని ఉందండి. మనం రావులపాలెం వచ్చామండి. ఈ రావులపాలెం నుండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి. బాగా ఫేమస్ అయిన టెంపుల్. 7 వారాల 7 ప్రదక్షిణలని బాగా ఫేమస్ అండి. మీకు వీలు కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం రావులపాలెం వచ్చాం కదా, ఈ వీడియో కోనసీమ ముఖద్వారం దగ్గర ఎండ్ చేస్తానండి. మొత్తంగా నేను రైడ్ చేసుకొచ్చింది 92 కిలోమీటర్లు వచ్చిందండి. ఈ 92 కిలోమీటర్లు కూడా మీకోసం మొత్తం ఈ వ్యూ చూపిద్దామని నేను అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ మొత్తానికి చూపించానండి. మనం ఇప్పుడు ముఖద్వారం దగ్గరికి వచ్చామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.